అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఛానల్. నిన్నటి వీడియో చూసారు కదండి, మా తాతయ్య గారు ఊరు నర్సపురం అయితే అప్లోడ్ చేశాను కదా. సో అక్కడి నుంచి ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ కన్నూరింటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మాకు ఒకరు మ్యారేజ్కి పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్తున్నాము. చిన్నప్పుడు నేను ఇవంతా తిరిగాను కానీ నాకు అస్సలు ఏం గుర్తులేదు, నేను చాలా చిన్నపిల్లని. సో ఇప్పుడు తిరుగుతున్నందువల్ల నాకు తెలుస్తుంది అది మా తాతగారు ఊరు నర్సపురము. మా నాన్నమ్మ ఉన్నారు కదా, మేము జడ్జి అని పిలుస్తాము. మా నాన్నమ్మ ఊరు బెజ్జిపల్లి అనమాట. సో రెండు పక్కనే ఉంటుంది, జస్ట్ ఒక 15-20 మినిట్స్ అంత దూరం అనమాట. మేము ఈరోజు ఆటోలో వచ్చాం కాబట్టి నాకు మొత్తం ఇక్కడ ఏరియా ఎంత అంటే మా పలాసకి ఎంత దూరంలో ఏముందనేది మొత్తం నాకు తెలిసింది. ఇంతకీ మేము బెజ్జిపల్లి ఎందుకు వచ్చామంటే ఒకరు మ్యారేజ్ ఉండిందనమాట. ఆ లోపు మేము వచ్చేలోపు మా మామయ్య వచ్చి తినేసి పలాసకి రిటర్న్ అయిపోతున్నారు. ఇప్పుడు మేము చాలా లేట్గా వచ్చాము, ఎందుకంటే నర్సపురంలో అందరికీ కలిసి పలకరించి వచ్చాం కదా. సో ఇప్పుడైతే వచ్చిన వెంటనే అందరికీ పలకరిస్తున్నారు. మా మమ్మీ నేను చిన్నప్పుడు వచ్చారనమాట. సో అది తప్ప ఇంక ఇదే ఫస్ట్ టైం మా మమ్మీ రావడము. ఫస్ట్ టైం అంటే ఇది మా మమ్మీ సెకండ్ టైం అనమాట. ఇలా వెళ్ళిన వెంటనే నేను చూసాను బ్యానర్లో ఈ అన్నయ్యది మ్యారేజ్ అని చెప్పేసి, ఈ అక్కది మ్యారేజ్. సో నాకు వీళ్ళిద్దరూ నిజంగా తెలియదు, అంటే తెలియని పెళ్ళికి వెళ్ళినట్టుంది. కాకపోతే మా పేరెంట్స్కి తెలుసు కాబట్టి వెళ్తున్నాను. తెలీదు అని కాదు, మా రిలేటివ్సే కదా, సో చల్తా హై అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లుంటే బ్లాక్ కలర్ షర్ట్ వేస్తున్నారు కదా, ఈ అన్న వచ్చేసి చాలా పెద్ద యూట్యూబర్ అనమాట, మా రిలేటివే. కాకపోతే నాకు నిజంగా ఈ అన్నయ్య ఐడి నాకు తెలియదు యూట్యూబ్లో. కాకపోతే ఈ అన్న చాలా పెద్ద యూట్యూబర్, మీకు తెలుసు అని అనుకుంటా. అన్న అయితే చాలా మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు, తర్వాత పొలం గుడ్డి దాని గురించి చాలా ఎక్కువ చెప్తారనమాట. సో ఇప్పుడు ఇలా వచ్చిన వెంటనే అందరం మాకైతే పరిచయం చేసుకొని అలా మాట్లాడుతున్నారు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అందరితో ఇలా కలవడం, మాట్లాడడము. ఇక్కడైతే చెప్తున్నారు మేము కూడా మీ వీడియోస్ని ఫాలో అవుతామని చెప్పేసి. మేమేదో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే అందరూ చెప్పారు నేను చూస్తుంటా వీడియో అని చెప్పేసరికి, ఆ అన్న పెద్ద యూట్యూబర్ దగ్గర మేము మాదేదో కొద్దిగా చిన్న యూట్యూబ్ కాబట్టి చూసానని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ ఢిల్లీశ్వర్ అన్నయ్య అని చెప్పాను కదా. సో ఈ అన్నయ్య వచ్చేసి మేము నర్సపూర్కి రావాలని చెప్పేసి అన్న చాలా ట్రై చేశారు. ఈ అన్న ఇంకా తిరుమల అన్న అని చెప్పేసి చాలాసార్లు ఫోన్ చేసి పిలిచారు. కాకపోతే మేము అన్ఫార్చునేట్లీ రాలేకపోయినాం అనమాట. సో ఏం చేస్తాం చెప్పండి. సో ఫైనల్ ఇప్పుడైతే వచ్చాము, నర్సపురంకి వచ్చాము, అలాగే బెజ్జిపల్లికి కూడా వచ్చాము. ఇక్కడ మ్యారేజ్ అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాంటిది చూడలేదన్నమాట, మ్యారేజ్లో ఇలాగ ఇస్తారని చెప్పేసి ఇలా చూపిస్తున్నారు. ఇంకా నేను కర్ణాటకలో ఎలా ఉంటుందంటే సంక్రాంతి టైంలో సక్కరే అచ్చ అని చెప్పేసి పంచుతారనమాట. సో అవి చూసాను ఫర్ ద ఫస్ట్ టైం. అయితే ఇంత పెద్దవి నేను చూడ్డాము. అక్కడికి వెళ్ళిన వెంటనే అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇప్పుడైతే ఒక గ్రూప్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అందరికీ పలకరించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రిసెప్షన్ అవుతుంది కదా, అక్కడ ఒక ఫోటో షూట్ చేసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. కాకపోతే చాలా హ్యాపీ అనిపించింది. నేను నిజం చెప్పను ఒక మాట, నేను అనుకున్నాను ఫైనల్గా ఒకే ఒక భోజీ తినేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి. ఫైనల్లీ అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కర్ణాటకలో ఇలాంటి భోజీ ఎక్కడ దొరకదండి. అందుకోసం అని చెప్పేసి నేను ఊరికి వెళ్ళినప్పుడు ఎవరిదైనా భోజీ ఉందా అని చిన్నప్పటి నుంచి అడుగుతూనే ఉంటాను. ఫైనల్లీ ఈ భోజీ తగలడం వల్ల నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. సో ఈ మ్యారేజ్ ఒకటి దొరకడము, ఆ భోజీ తినడం అయితే నిజంగా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, కర్ణాటకలో ఇలాంటి ఫుడ్ అస్సలు దొరకదు. మేము ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాం కాబట్టి ఒక్కసారి ఊరికి వెళ్ళిన వెంటనే ఎవరైనా భోజీకి పిలవంటారు అయినా అన్నట్టు అయిపోతుంది. ఇది మాత్రం రియల్ ఫీలింగ్ చెప్తున్నా. సో ఇంతవరకు నేనే వీడియో షూట్ చేశాను కాబట్టి ఢిల్లీశ్వర్ అన్నీ వచ్చేసి ఫోటో అయితే వీడియో అయితే తీస్తానని చెప్పారు. అయితే నేను నా డ్రెస్ అవుట్ఫిట్ కూడా మీరు చూడండి అని చెప్పేసి ఈ వీడియోలో నేను వచ్చానమాట. చూసారా అండి నా డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, నాకు నిజంగానే వాళ్ళ పేరు కూడా తెలియదు. బట్ ఎనీహౌ మా రిలేటివ్సే కదా, అంత చాలు. సో ఇప్పుడైతే అందరం ఒక గ్రూప్ వీడియో అయితే తీసుకున్నాము. ఈవెన్ మేము కర్ణాటకలో అటెండ్ అయిన చాలా మ్యారేజెస్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా గాయత్రి మ్యారేజ్ రిసెప్షన్ చూసారా అండి, అది కూడా డీటెయిల్గానే అప్లోడ్ చేశాను. అన్నీ అయిన తర్వాత వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కంగ్రాచులేట్ అయితే చేసి సైడ్కి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే ఢిల్లీశ్వర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో వీళ్ళు వచ్చేసి మా అత్త అనమాట. సో మా అత్తనా పిన్ని అవుతారా పెద్దమ్మ అవుతారా నాకు తెలియట్లేదే, మా పెద్దమ్మ అండి, సారీ మా పెద్దమ్మ అనమాట. సో హాయ్ చెప్పారు అక్కడ ఉన్నావు అని చెప్పేసి. మీ అక్క కలిసింది అంజలి.
సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వచ్చాము. ఇక్కడ భవానీ అని ఉంటుంది అనమాట. సో భవానీ అయితే చిన్నప్పటి నుంచి నాతో చాలా క్లోజ్గానే ఉంటుంది. చిన్నప్పుడు నేను ఇలా అన్ఫార్చునేట్లీ ఏదో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు భవానీ కలిసింది. సో అప్పటి నుంచి నాకు పరిచయం అండ్ దెన్ మేము ఫ్రెండ్సే అనమాట. సో భవానీ ఎవరో అనుకుంటున్నారా, నేను చూపిస్తాను. భవానీ వాళ్ళ కొడుకు అండ్ దెన్ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ బ్లూ సారీ వేసింది కదా, బ్లూ అండ్ పింక్. సో ఆమెనే భవానీ. సో వాళ్ళ చిన్న అన్నయ్య అనమాట, ఢిల్లీశ్వర్ అన్నయ్య. సో ఈ ఢిల్లీశ్వర్ అన్నయ్య ఈ నర్సపురం అంటే పూజకి పిలవడం వల్ల అన్నయ్య కూడా నాకు పరిచయం, లేకపోతే నాకు పరిచయం లేదు. సో ఇప్పుడైతే అందరికీ పలకరించిన తర్వాత భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. భోజనంలో ఏమేమి వెరైటీస్ ఇచ్చారనేది కూడా మీకే చూపించేస్తాను. చాలా వెరైటీగా ఉండింది, టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉండింది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి పలాసకు స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే మా అక్క వాళ్ళు మా కోసం పిలిచారనమాట భోజనంకి. సో ఆ వీడియోని కూడా కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అయ్యి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.